అమ్మా నమస్తే. నమస్తే జయ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామ్మా. ఆఫ్టర్ లాంగ్ టైం కదా. కోవిడ్. దాని ఎఫెక్ట్ బాగా మన మీద బాగా పడింది నిజం చెప్పాలంటే. అవును, మరి మన చుట్టూ ఉండే వాతావరణం, మన సమాజం బాగుంటే మనం ఎప్పుడూ నవ్వుతూ ఉంటాం. ఖచ్చితంగా. లేని పరిస్థితుల్లో ఇది ప్రపంచం అంతా వచ్చేసరికి ఆ ప్రపంచంలో ఉండేటువంటి బాధలన్నీ మన మీదే ఉన్నట్టే మనం బాధపడుతున్నాం కాబట్టి దూరం అవుతున్నాం. అవునమ్మా. అంటే భౌతికంగా దూరం అవుతున్నా ఏదో మానసికంగా దగ్గరగా ఉన్నట్టే ఉన్నాము, ఇబ్బంది లేకుండా. ఎంత ఫోనుల్లో మాట్లాడుకున్నా అది వేరేరా. ఏంటో ఈ ఈ ఫిజికల్ గా దగ్గరుండి మాట్లాడేది మరి అదే వేరు దాన్నే కదమ్మా. అంటారు. మరి మానవ సంబంధాలు అంటే దాని అర్థమే అది. అది కరెక్ట్ గా నేర్పించింది మనకి మానవ ప్రకృతి. సంబంధాలు ఇంట్లో కూడా నీకేంటంటే ఫోన్లో మాట్లాడుకుని హలో బాగున్నారా అని చెప్పడానికి ఇంట్లో ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుని పోట్లాడుకున్నా కూడా బాగుంటుంది. అదే కరెక్ట్ అమ్మా. ఫోన్ వేరు, ఇల్లు వేరు. మనం ఎప్పుడు మానవ సంబంధాలు అనుకుంటూ ఉంటాం. ఇలాంటి అది. వారంతా చెప్తా ఉంటారు కదా. అదే చెప్పడం. నిజంగా మానవ సంబంధాలు ఎంత అవసరమో నిజంగా మనకి నేర్పించింది. ఇవాళ నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏదో సరే మన ఇద్దరం కలిసాం కాబట్టి ఇవాళ ఆ టాపిక్ తీసుకుని మాట్లాడుకుందాం. తప్పంటే టాపిక్ ఏదో నేనే ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది అనుకోకు. ఎందుకంటే ఈ కోవిడ్ అనే మాట వచ్చినప్పుడు మనకు ఒక బాధ కలిగింది కదా. అలాంటిదే ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నది ఏంటి అని అంటే ఎక్కడ చూసినా మీకు ఈ షష్టగ్రహ కూటమనో అష్టగ్రహ కూటమనో ఇంకోటనో చెప్తూ ఉంటే అందరు ఏం చేస్తున్నారు, జ్యోతిష్యం చెప్పి ఎంత మూఢనమ్మకాలు పెడుతున్నారు వీళ్ళు. ఇది జ్యోతిష్యంతో సంబంధం లేదు అని. కానీ జ్యోతిష్యానికంటే ముందర ఆస్ట్రానమీ ఒకటి ఉంది అమ్మలు. ఆస్ట్రానమీ అనేది మనం నమ్మి తీరాలి. ఆ ఆస్ట్రానమీ నమ్మినప్పుడు ఏమవుతుందంటే జ్యోతిష శాస్త్రం దానిలో సంబంధించిందే ఆస్ట్రాలజీ. అయితే ఏమైందనంటే ఒక్క రాశిలోకి అన్ని గ్రహాలు కూడేసరికి వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. మనం ఈ విషయాలు చెప్తే ఏమనుకుంటున్నారు అంటే హేతువాదులే కానీ ఇంకొకళ్ళే కానీ ఇవన్నీ వీళ్ళు ఏదో ఊరికే కాకమ్మ కబుర్లు చెప్తున్నారు, దానికి దీనికి సంబంధం లేదు. నిజం చెప్పండి, ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది చెప్పండి మామూలు మనిషిగా మీరు. అసలు వర్షం పడతా ఉంది కదా. వర్షం అంటే వర్షం, చలి అంటే చలి పొద్దున పూట. వీటన్నిటికన్నా ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలలో పడకూడని చోట మంచులు పడి 25 ఏళ్ల క్రితం జరిగినటువంటివి ఇవాళ రోజు పడి వాళ్ళందరికీ చాలా ఇబ్బంది కలుగుతుంది. అంటే అక్కడ కొన్ని నగరాలే వెళ్ళిపోతున్నాయి. దీని అన్నిటికీ కారణం ఏంటి అని సైంటిస్టులు అందరూ వెతుకుతూ ఉంటే వాళ్ళకేం దొరుకుతోంది, అంటార్క్టికా దగ్గర ఉండేటువంటి ధ్రువంలో వచ్చిన ఇబ్బందులు, వాటి మార్పుల వల్ల. ఆ మార్పు ఏంటి ఎందువల్ల జరుగుతుందంటే భూమి ఇలా ఒక ఫ్రాక్షన్, ఒక 2 సెకండ్స్ ఇలా టిల్ట్ అవుతుంది అట్టమ్మా. ఆ టిల్టింగ్ అయినప్పుడు గ్రహాలు ఏమవుతాయి, ఇలా జరుగుతాయి. అప్పుడు ఏమవుతుందండి, ఈ భూమి మొత్తం ఒక్కసారి తిరిగిందంటే మనం ఏం ఉండం. అది సెకండ్స్ తోటి ట్విల్ట్ అయితేనే నీకు ఇలా ఉన్నది అన్నప్పుడు ఇన్ని మార్పులు వస్తున్నాయంటే ఇవాళ రోజు చూడండి, మనము కోవిడ్ వల్ల ఏం జరిగింది ప్రపంచం అంతా తెలుసా? ప్రపంచం అంతా పొల్యూషన్ లేకుండా అయిపోయింది. ఎప్పుడైతే పొల్యూషన్ లేకపోవడం అనేది మన మీద చాలా బాగుంది. ఏదైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే దాని యొక్క ఉపయోగం. అసలు పొల్యూషన్ లేకపోయినా కూడా ఇప్పుడు ఆ ఓజోన్ పొర దగ్గర అంటే అన్ని చోట్ల ఏంటంటే వాన వస్తే ఇప్పుడు ఎట్లా అవుతుందండి మనకి, వాన ఎలా వస్తుంది, ఎవాపరేషన్ ఎట్లా అవుతుంది, గాలి ఎలా వస్తుంది, ఇదంతా ప్రకృతిలో ఒక రౌండ్, ఒక సైకిల్ తిరగాలి. ఆ సైకిల్ తిరిగినప్పుడు జరగవలసినటువంటి జరగకపోతే మీరు ఇళ్లల్లోనే ఉంటుంది, వాతావరణంలో అసలు ఎటువంటి మార్పు లేకుండా అవుతుంది. అదే రకంగా శరీరంలో కూడా మార్పులు లేవు, అనేక రకమైనటువంటి మార్పులు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్నీ వచ్చాయి మనకి. ఇవన్నీ రావడానికి చూడండి ఒక చిన్న వైరస్, ఆ చిన్న వైరస్ అనేది ఒక అవతార మూర్తి. అందరం ఏమంటున్నాం, మనం తిడుతున్నాం, దాన్ని తిట్టడం కాదు, మనల్ని అందరిని ఇలా ఒక సెకండ్లో ఇట్లా జరిపేసింది. అలాంటి విషయాలు ఈ వైరస్లో ఉండేసరికి ఏమైపోతుందంటే మన శరీరం మన మాట వినకుండా అయిపోవడంతో పాటు ప్రకృతి ధర్మాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కొన్ని యుగాల అనంతరం ఎలా ఉండాలో అలా ఇప్పుడు చూపిస్తోంది మనకి. ఇవాళ అంటే కాదమ్మా, ఇది మనం మంచిగా అనుకోవాలా చెడుకు అనుకోవాలా? ఒక రకంగా మంచిదే తల్లిది, ఒక రకంగా మంచిదే. ఎందువల్లంటే మీరు ఏది చేయాలో అది చెయ్యండి అంటున్నారు. ఇప్పుడు మీరు ఎలా ఉండాలో అలా ప్రవర్తించండి అని చెప్తున్నారు.
కుటుంబ విషయమే తీసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలలో మొట్టమొదటి మన కుటుంబం మాట్లాడుకుంటేనే కదా మనం ప్రపంచం దాకా వెళ్ళగలుగుతాము. సమాజంలోకి వెళ్ళాలన్న కుటుంబంలో ఏం జరిగిందండి మనకి? ఒకళ్ళని చూసుకుని మాట్లాడుకునే అవకాశాలు లేక కొన్ని ఇళ్లలో అయితే సంవత్సరాలు ఉన్నారు. వైఫ్ ఒక చోట, హస్బెండ్ ఒక చోట ఉన్నవాళ్ళు ఉన్నారు. దాని తర్వాత పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట ఉన్నవాళ్ళు ఉన్నారు. పొద్దున్నే పిల్లలు వెళ్ళిపోతే ఏ రాత్రికి పిల్లలు వస్తారో తెలియని తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు వెళ్ళిపోతే పిల్లలకి అమ్మ నాన్నని చూసేవాళ్ళు లేరు. అంటే మనకి మానవ సంబంధాలన్నీ ఎలా అయిపోయాయి అంటే యాంత్రికంగా ఇలా తిప్పేసాయి మనకి. అలా ఉన్న మనందరికీ మన అలవాట్లమ్మా, మనం తెల్లారు లేస్తే ఇంట్లో వండుకోవడానికి ఇబ్బంది కలిగి రోడ్ల మీద పడి తింటాం. హోటల్స్ అంటాం, బార్ రెస్టారెంట్స్ అంటాం, తర్వాత బండి మీద అంటాం, ఆగో ఇంకా పేర్లు కూడా అవన్నీ అంటున్నాం. అయితే బండి మీదవి ఇవన్నీ తినే అలవాట్లు మనం చేసుకున్నాం. ఇప్పుడు మన అలవాట్లు పోమంటే పోవు, కానీ ఎవరు మార్చారు? ఇప్పుడు నువ్వు నేను టీవీలో చెప్తే ఎవరైనా మారారా? లేదమ్మా, ఎవరూ మారలేదు. అలా మనలా ప్రకృతి మార్చింది. ప్రకృతిలో ఉండేది అంటే ఆ చిన్న వైరస్ అనేది ఎంతది అంటే చిన్న బిందు స్వరూపం. అంటే మీరు దేవుడు లేడు అన్నారే, దేవుడు లేడు అంటే ఆ దేవుడు ఎవరు? అమ్మవారు ఎవరు? బిందు స్వరూపిణి. ఆ చిన్న మాత్రం ఆ బిందు అమ్మవారిని మనము నమ్ముకోవట్లేదు. ఆ కోణత్తిలో ఉండేటువంటి త్రికోణంలో ఉండేటువంటి అమ్మవారు సహస్రశీర్ష పురుష అన్న పైన ఆవిడ ఉంటే ఏం లేదండి ఉత్తదే దేవుడు లేడు దేవి లేదంటావు. కానీ మరి ఈ కరోనా వైరస్ నీ కంటికి కనిపించిందా? ఇప్పటి వరకు సైంటిస్టులు దాన్ని ఎలా చూడాలనేది వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియట్లే. అంటే ప్రపంచంలో ఏదైనా జరుగుతున్నది అని అంటే ప్రతిదాన్ని మనము నమ్మాలి, దాన్ని ఒక విచక్షణగా చూడాలి, ఒక విమర్శనాత్మకంగా దాని గురించి చర్చ చేసుకోవాలి. మీలాంటి పిల్లలు ఇంకా నేర్చుకోవాలి, మాలాంటి వాళ్ళని మీరు అడిగి తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతాయంటే కుటుంబ వ్యవహారం అంతా బాగుంటుంది. ఆ కుటుంబం బాగా నడవాలి అన్నప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీకు ఏదైనా జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ఈరోజు మీకు వాతావరణంలో మార్పులు వచ్చాయి, టిల్ట్ అయిపోయింది ప్రపంచం అంతా. ఇలా టిల్ట్ అయిపోయి ఈరోజు నీకు ఏంటి, ఎవరైనా ఈ మార్చిలో మాఘమాసంలో ఇంకా ఒక నెల మనకు అధిక మాసం రాబట్టి ఇంకా ఇక్కడ లేకపోతే ఈ పాటికి మాఘమాసం సగంలో ఉండేవాళ్ళం కదా. అవును, శివరాత్రి దగ్గర పడేవాళ్ళం మనం. అటువంటిది ఇంకా ఇప్పుడు మనకు నెల అయినా కూడా పొద్దున పూట ఎంత చలిగా ఉంటుంది. అవునమ్మా, ఈ మధ్య 3 రోజులు వర్షాలు కూడా వచ్చాయి, ఇంకా వర్షాలు వస్తాయి అంటున్నారు. వర్షాలు రావడం ఏంటి, చలిగా ఉండడం ఏంటి, మళ్ళా వరదలు రావడం ఏమిటి, ఉప్పెనలు రావడం ఏంటి, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒక్కసారి మనము నిశితంగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ ఉండేటువంటి అంటార్క్టికాలో జరుగుతున్నటువంటి విషయాలకి మనందరి మీద ఇలాంటి ప్రభావాలు ఏర్పడుతున్నాయి. దాన్ని సైంటిస్టులు చెప్తూ ఉంటే ఒక్కొక్క దాన్ని మనం మాట్లాడాల్సి వస్తుంది. అలా ఉండబట్టి మనం ఈరోజు మనుషులను మానసికంగా బయటికి కూడా రాలేని పరిస్థితిలో ఉండి, కనీసం ఒకళ్ళొకళ్ళని చూసుకోలేని పరిస్థితిలో, ఒకే ఇంట్లో ఉన్న పక్కింట్లో ఉన్న మనం ఎవరు లేదు, తలుపులు వేసుకుని కూర్చునే పరిస్థితికి వచ్చేసాం. కాబట్టి కొన్ని రోజులకి ఇవన్నిట్లో నుంచి బయటికి రావాలి. ఎన్నిసార్లు కోవిడ్ అని 10 సార్లు అనుకుంటూ జపం చేసే బదులు మన జాగ్రత్తలు, పూర్వకాలం జాగ్రత్తలు పాటిస్తూ కాస్త ముక్కు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు అండి మాకు తెలుసు మేము ఇలా పెట్టుకుని మాట్లాడతాం. అవునమ్మా, ఇప్పుడు కాదు, ఆ కాలం నుంచి మేము ఇలా పెట్టుకుని మాట్లాడతాం. పెద్దవాళ్ళు ఇప్పుడు స్వామీజీల దగ్గర చూడండి, మీరు ఎవరి దగ్గరికి ఇలా పెట్టుకుని మాట్లాడతారు. అంటే దాని అర్థం ఏంటి? మనం మాట్లాడుతుంటే తుంపర్లు బయటికి రాకూడదు. అదే కదండి మీ కరోనా నేర్పించింది, మాస్క్ పెట్టుకోండి అని. దూరంగా మాట్లాడుకోండి, దగ్గర ఉండద్దు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా దూరంగా ఉండండి, మాట్లాడుకోండి అని చెప్పలేదా? అదే కదా ఇవాళ మీకు సోషల్ డిస్టెన్స్. చేతులు శుభ్రం చేసుకోండి, బయటికి వెళ్ళొస్తే కాళ్ళు చేతులు కడుక్కోండి అంటున్నారు. అంటే మనకి ఎప్పుడు చేతులు నిండా ఉంటుంది, చేతుల నిండా మనకి ఎక్కర్లేని బ్యాక్టీరియా ఉంటుంది. పిల్లలకి అలాగే ఎలా పడితే అలా ముట్టేసుకుంటామని చెప్పి పిల్లల కోసమైనా ఈ కుటుంబం కోసమైనా వీటిని మనం దీన్ని ఏదో చేసేసుకుని బాధలు పడిపోయి ఇన్ని రోజులు కలవలేదు. కాబట్టి ఈ టాపిక్ అనేది తీసుకుని కాసేపు మాట్లాడుకుంటే మన ప్రేక్షకులు కూడా కరెక్టే కదా, మనం అందరం ఇలా ఉన్నామని వాళ్ళు కూడా జాగ్రత్త పడుతూనే అందరితో కలుస్తారు. సో ప్రకృతి మనకి ఏదైతే నేర్పించిందో దాన్ని నిజంగా నేర్చుకొని దానికి అనుగుణంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది. ఇలాంటి సమస్యలు రాబోయే కాలంలో వచ్చే సమస్యలు కూడా మనం ముందుకెళ్ళగలం. పిల్లలకి స్కూళ్ళు
కాలేజీలు, ఆఫీసులు ఎన్నాళ్ళని ఆ ఇళ్లలో కూర్చుంటే మన దాక్కోలేం ఆర్థిక కదమ్మా. వ్యవస్థ అంతా కిందకు పడిపోతుంది కదా. అలా కాకుండా ఉండడానికి కోసమని మనలాంటి వాళ్ళం ఇలాంటి టాపిక్స్ అప్పుడప్పుడు టచ్ చేస్తూ మాట్లాడుతుంటే ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే పిల్లల్ని స్కూల్కి పంపచ్చు. తల్లిదండ్రులు ఇప్పుడు మళ్ళా కోవిడ్ ఎందుకు పెరుగుతుందో తెలుసా అమ్మా? వ్యాక్సినేషన్స్కి అందరు దూరం అవుతున్నారు, ఎవరు వేసుకోవట్లేదు, వద్దు వద్దు అంటున్నారు, భయపడుతున్నారు, అది వేసుకుంటే ఏదో అయిపోతుందని. అలా కాదు, మనం దాని మీద కూడా టాపిక్ చేయాలి తప్పకుండా. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే తీసుకొచ్చిన మన వ్యాక్సినేషన్ వేసుకోకపోయేసరికి విచ్చలవిడిగా తిరిగి ఇది చేయకుండా అది చేయకుండా మళ్ళా కోవిడ్ పెంచుకుంటే ఈసారి ఎకానమీ పడిపోయింది అని అంటే ఇంకా కోలుకోవటం మనము చాలా కష్టం. ఎన్ని సంవత్సరాలకి లేవలేం, మనం ఒకళ్ళొకళ్ళు చూసుకోలేం, అది చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వ్యాక్సినేషన్ మీద మనలాంటి సోషల్ మీడియా వాళ్ళందరం కూడా ఉవ్వెత్తున లేవాలి, నేర్పాలి, చెప్పాలి. దాని తప్పకుండా గురించి డాక్టర్స్ తోటి మాట్లాడాలి, ఖచ్చితంగానమ్మా, చేద్దాం మనం వాటి గురించి కూడా. ఖచ్చితంగా అమ్మా. మంచి సలహా కూడా ఇచ్చారు నాకు. డెఫినెట్గా నేను మనకున్న ఎవరైతే డాక్టర్స్ అంతా ఉన్నారో వాళ్ళందరితో కూడా చెప్పించే ప్రయత్నం అన్ని గవర్నమెంట్స్ చేయాలి. ఒకటే కాదు, Yes, as a ఆంధ్రప్రదేశ్ media గా గవర్నమెంట్ అయినా, తెలంగాణ గవర్నమెంట్ అయినా, ఇంకో గవర్నమెంట్ అయినా ఎక్కడైనా Awareness create చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే అవేర్నెస్ తగ్గిపోతుందో అసలు ఎందుకు జరిగింది, ఎందుకు ఈ కండిషన్ లో మనం ఉన్నాము అన్న ఉద్దేశంతో మనం ఈ టాపిక్ మాట్లాడుకున్నాం. చూడండి, లేని పక్షంలో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అవును, కదా. అవును. అందుకోసమని తల్లిదండ్రులు చూడండి, పిల్లల్ని స్కూల్కి పంపాలా వద్దా, ఇది ఆలోచన పిల్లలకి. కాలేజీలకి వెళ్ళిపోతున్నారు, వచ్చి ఇంటికి వచ్చి మూలబడుతున్నారు. మరి పిల్లలు ఉద్యోగాలు, ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తే మీ ఇల్లు గడిచేది ఎట్లా, ఎంతమందికైనా ఇబ్బందులు కలుగుతాయి. అవన్నీ కాకుండా ఉండడానికి ఈ అవేర్నెస్ అనేది బై సోషల్ మీడియా ఓన్లీ దే కెన్ డూ దిస్. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.